BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. చర్చోపచర్చలు, అలానే రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు, వీటిపైన శాసన మండలిలో జరుగుతున్నటువంటి చర్చలు మాత్రం మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా కూటమి నాయకత్వంలో ఒకరికొకరు సమర్థించుకుంటూ పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, 15 ఏళ్ల పాటు ఈ కూటమి బంధం నిలబడుతుందని చేసినటువంటి వ్యాఖ్యలకి అనుబంధంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఓవరాల్గా అమరావతి నిర్మాణం పైన ఈరోజు పాలసీ ఏంటి అనే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏర్పడింది. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ, వైసీపీ పక్ష నేత, ఆయన అనౌన్స్మెంట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రాజధానుల విధానం ఇప్పుడు ఏ విధానం తీసుకుంటాం అనేది చర్చించి నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ డిఫెన్స్లోకి నెట్టినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఏపీ అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి, కూటమి నాయకత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, విపక్షం పాత్ర పోషించడంలో వైసీపీ నాయకుల పాత్ర ఎలా ఉందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సుబ్రహ్మణ్యం గారు, రాజకీయాలు ఎప్పుడు రోజు రాజకీయాలు అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ శాసన మండలిలో జరుగుతున్నటువంటి చర్చలు మాత్రం ఆసక్తికరంగా జరుగుతున్నాయి. అవును, పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య ఆయన 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటాం, మీరు ఏదో విడిపోతారని కళ్ళగంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా లోకేష్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్య, అసలు లోకేష్ గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మనం లోకేష్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. పవనన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచ్, వైకాపా సర్పంచ్లు అండి లేరు, వీళ్ళు ఎవరు వైకాపా లేరు, వాళ్ళు వెళ్ళే సర్పంచ్లు అడగమరండి. నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా పవనన్న అధ్యక్షుడు. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది దయచేసి అందరూ గమనించడమే. ఇంతేకాకుండా అధ్యక్షుడు జల్ జీవన్ అధ్యక్షుడు, తాగునీరు అధ్యక్షుడు, ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టారు, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ని మూసేసింది. వెళ్తే పవనన్న పర్సనల్ వెళ్ళి పోరాడి మీద ఇద్దరికి మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఈ రోజు దారి తప్పిన జల్ జీవన్ మిషన్ ని కూడా మళ్ళీ దారిలో పెట్టి బాధ్యత మా పవనన్న తీసుకున్నారు. ఇవి శాసన మండలిలో లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవాళ శాసన మండలిలోనే ఆసక్తికరమైనటువంటి చర్చలు మరిన్ని జరిగాయి అమరావతికి సంబంధించి కూడా. ఏం చెప్పొచ్చు సుబ్రహ్మణ్యం గారు? అంటే ఒకరినొకరు సమర్థించుకుంటున్నటువంటి విధానం, అలానే విధానాలపైన పోరాటం చేసేటువంటి క్రమంలో వైసీపీని ఇరుకుని పెడుతున్నటువంటి పద్ధతి ఎలా ఉంది? వైసీపీని వాళ్ళు కావాలని ఇరుకుని పెట్టేదానికన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం చెప్తున్నారు సార్ ప్రజలకి. ఓకే, ఈ ప్రాసెస్లో వైసీపీ తనంతటి తను డిఫెన్స్లో పడేటటువంటి సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు వీడియోలో మీరు చూసినారంటే, ఒకప్పుడు అంటే ఇంతకు ముందర పార్టీలు చూసి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడు లోకేష్ గారు ఏమంటున్నారు, మా పవన్ అన్న వైసీపీ ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా నేరుగా నిధులు రిలీజ్ చేసినటువంటి మనిషి, మాకు పార్టీలు ముఖ్యం కాదు. ఈవెన్ అచ్చెన్నాయుడు పంచాయతీలన్నీ రివైవ్ అయినాయి అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, అది మా పవన్ అన్న చొరవతో సెంట్రల్ గవర్నమెంట్ క్లోజ్ చేసినా కానీ అక్కడ కూడా పోయి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ తీసి పంచాయతీకి జలజీవన మిషన్కి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ, శ్రద్ధ, ఆయన చేస్తున్నటువంటి పనుల గురించి లోకేష్ గారు మా అన్న 10 సార్లు చెప్తున్నాడు. సో దీంట్లో మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సార్, ఇంత ముందర పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు కూడా 15 సంవత్సరాల పాటు మేము ఇలాగే ఉంటాం, ఒక కుటుంబం అన్న పాట పడతాం, లేస్తాం, కొట్టుకుంటాం, గిచ్చుకుంటాం, అది మాలో ఉంటాయి అవి. ఇది చూసి ఏదో అయిపోయింది, ఏదో అయిపోతుందని మీరు ఆశపడద్దని చెప్పేసి చెప్పినారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వచ్చిన రోజు చాలా ఘాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించినారు సార్. యాక్చువల్గా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పేపర్లు చించి వేసిన సందర్భంలో గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉంటే ఈయన చెప్పినటువంటిది ఏంటి అని అంటే, వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ చూస్తుంటే నాకు ప్రజావేదికను కూల్చింది గుర్తొచ్చింది, వివేకానంద రెడ్డి గారు మర్డర్ గుర్తొచ్చింది అని చెప్పేసి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చినారు ఆయన. అంటే అది ఈ విధ్వంసం అన్నది ఇంకా నడుస్తూ ఉంది. ఒకవేళ అదే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయి ఉంటే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించుంటారా అని చెప్పేసి అని. సో దీన్ని బట్టి జనాలు అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మధ్య అదే టీడీపీ మధ్య ఏదో జరిగిపోతుంది, దానివల్ల మనం ఏదో మంట వేసి చలి కాగుకుందాం అన్న ఒక ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టచ్చు. తర్వాత రీసెంట్గా మనం అనుకున్నాం కదా సార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఒక ఇష్యూ రైజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతున్నటువంటి విధానం, పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందర మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటలు బీటలు వారేటటువంటి పరిస్థితి కనపడట్లేదు సార్ అక్కడ.
ఈ రోజు ప్రత్యేకించి మీరు చూసిన ఇవాళ శాసన మండలిలో కూడా అమరావతి గురించి అమరావతి గురించి చూసినారంటే ఇప్పుడు అనురాధ గారు ఒక చాలా ఫ్యూరియస్ గా రియాక్ట్ అయ్యారు. పంచమర్తి అనురాధ గారు బొత్స సత్యనారాయణ గారితో ఇక్కడ మేము బిల్డింగ్లు కట్టి పెడితే మీరు ఇక్కడే సమావేశాలు చేసుకున్నారని చెప్పి డేటులతో సహా చెప్పినారు. అని డేటులతో సహా చెప్పి మీరు దీన్ని శ్మశానం అన్నారు, మీరు ఏమన్నా కాటి కాపరి రోల్ ప్లే చేసినారా అని అడిగింది. చాలా ఘాటు విమర్శ, అది చాలా ఘాటు విమర్శ. మీరు కాటకాపరి రోల్ ఏమైనా ప్లే చేసినారని చెప్పేసి ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని అడగడం, ఆయన దానికి ఏమి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మళ్ళా పాత పాట ఒకటి బయట తీసుకొచ్చినాడు సార్, టెంపరీ బిల్డింగ్లు అని చెప్పేసి అని. వాళ్ళు టెంపరీ బిల్డింగ్ అని చెప్పిన అర్థాన్ని మసిబూసి మారేడుకాయ చేసి మళ్ళా జనాలను మభ్య పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. అప్పట్లో టెంపరీ బిల్డింగ్ అంటే ఏంటి? బిల్డింగ్ టెంపరీ కాదు, కట్టిన బిల్డింగ్. ఏదన్నా బిల్డింగ్ టెంపరీ బిల్డింగ్ ఏదైనా కడతారు సార్, అది ఏమైనా గుడారం అయితే టెంపరీ గుడారం అనుకోవచ్చు. 4 పట్ల వేసినారు, 2 పుల్లలు నిలబెట్టినారంటే అది టెంపరీ గుడారం అనుకోవచ్చు. సిమెంట్ గోడలు కింద బాగా బేసేసి మీరే చెప్పినారు ఎన్ని రోజుల్లో వాళ్ళు బిల్డింగ్ కంప్లీట్ చేసినారని చెప్పేసి అని. అట్ట దృఢంగా ఉండే బిల్డింగ్ కట్టి టెంపరీ అంటే దాంట్లో ఏంటి? దీంట్లో అసెంబ్లీ టెంపరీగా పెడతాము, ఎందుకంటే సమయాభావం వల్ల ఈ బిల్డింగ్ కట్టి దీంట్లో నడుపుతున్నాము, మనం సపరేట్ అసెంబ్లీ బిల్డింగ్ అన్ని హంగులతో కడతామన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్తే, అంటే వాళ్ళు ఏదో ఐకానిక్ బిల్డింగ్స్ కట్టి పర్మనెంట్ గా అది ఇది టెంపరీ బిల్డింగ్ అంటే ఏంటంటే బిల్డింగ్ టెంపరీ కాదు సార్, ట్రాన్సిషనల్ బిల్డింగ్. అది వాళ్ళు వాడడం కూడా ఏంటంటే ఆ పదానికి అర్థం మార్చేసి జనాల దగ్గర గ్రాఫిక్స్ అని టెంపరీ అని చెప్పేసి అని. ఒక ఆయన అయితే ఆర్థిక శాఖ మంత్రి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు, దీనికి గాలి వచ్చేదానికి బొందలు కూడా లేవని చెప్పి పడినారు సెంట్రల్ ఏసీ బిల్డింగ్ని పట్టుకొని. అంటే దీంట్లో వాళ్ళకి కనిపిస్తున్నట్టు అర్థం ఏంటంటే అవి నచ్చట్లేదు వాళ్ళకి, అసలు అమరావతి అన్న మాటే నచ్చట్లేదు వాళ్ళకి. దానికి సంబంధించి కూడా ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మినిస్టర్, ఆయన మళ్ళీ డిఫెన్స్ లో పడడం జరిగింది. స్టిల్ మీ స్టాండ్ ఏంటంటే అప్పట్లో మేము 3 రాజధానులు అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించడానికి ఏముంది సార్, ఆలోచించి పార్టీ డెసిషన్ కదా, పార్టీ నిర్ణయం తీసుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ అధినేతను కాదని ఆయన అనౌన్స్, ఇప్పుడు కొత్తగా తీసుకునేది ఏమి ఉండదు సార్. అంటే అధికారంలో లేకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా జీరోనే. కానీ మాట దాటేయడానికి అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత వాళ్ళ మాట బయటకు రావట్లేదు యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళా 3 రాజధానులు అన్నారనుకోండి, ఈసారి 11 ఒకటి అవుతుంది. ఆ భయం వాళ్ళకు కూడా ఉంది, అర్థం అయ్యింది. అది కాకుండా ఒక పక్క అమరావతి పనులు శరవేగంగా జరుగుతాయి. పనులన్నిటికీ వరుసగా టెండర్స్ ఇచ్చేసారు, ప్రాసెస్ అంతా స్పీడ్గా జరుగుతుంది. మళ్ళీ అసెంబ్లీలో ఇవాళ లోకేష్ గారు అనౌన్స్ కూడా చేశారు, మెగా డిఎస్సి కూడా మేమే వేస్తాం, 13 డిఎస్సీలు వేసాం గత 30 ఏళ్లలో, ఇది 14ది మేమే వేస్తామని ఆయన క్లియర్గా చెప్పారు. అమరావతికి సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ 3 రాజధానులు అంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, ఆలోచించి చెప్తాం అనేటువంటి ఏంటి అది వ్యూహం అంటే వాళ్ళకి మనసులోంచి చెప్పడానికి రావట్లేదు సార్. స్టిల్ వాళ్ళ స్టాండ్ 3 రాజధానులే. మళ్ళీ గెలిస్తే మళ్ళీ 3 రాజధానులు, మళ్ళీ గెలిస్తే మళ్ళీ 3 రాజధానులు అంటారు. ఇంకా గెలిచేది ఉండదు అనుకోండి. ఇప్పుడు జరిగిన పరిస్థితులు చూస్తుంటే ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం అమరావతి కానీ కన్స్ట్రక్ట్ చేసి ఉద్యోగ కల్ప చేసిందంటే వాళ్ళు ఇప్పుడు దరిదాపులో మళ్ళీ ఆడ ఉండరు సార్. ఎందుకంటే వాళ్ళు చేయిందీలు చేసి చూపించినారంటే వాళ్ళకి మనసులో ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అని అంటే కొంత మనుషులకి ఒక ఆత్మాభ ఇది ఉంటుంది, అంటే వాళ్ళకి ఇన్నర్ ఫీల్ ఒకటి ఉంటుంది అనమాట. ఈయన అడిగినప్పుడు ఆయన మనసులో నుంచే రావట్లేదు. లేదంటే అదే మూర్ఖత్వ ఆలోచన కానీ అయ్యుంటే మేము స్టిల్ 3 రాజధానులు అని చెప్పుంటాడు. ఆ మనసులో ఆయన కూడా టెక్నికల్ గా ఇంకా మాట్లాడాలంటే ఇప్పటి వరకు 3 రాజధానుల నుంచి వాళ్ళు వెనక్కి జరగలేదు కాబట్టి స్టిల్ 3 రాజధానులే. 3 రాజధానికి స్టాండ్ ఏంటి అని అడిగితే ఆలోచించి చెప్తారా అని ఉంటారేమో. అవును అంతే. అంటే వాళ్ళు క్లియర్ గా అది చెప్పారు కదా, ఎలక్షన్స్ లో కూడా 3 రాజధానులు కడతాం, 3 ప్రాంతాలకు 3 రాజధానులు పంచి పెడతాం, ఆస్తులు పంచినట్టుగా. 5 సంవత్సరాలు చెప్పినారు. ఎవరు అన్నట్టు ఒక ఇటుక రాయి కూడా వేయలేదు, ఎక్కడా వేయలేదు. అంటే వాళ్ళకి క్లియర్గా వాళ్ళ ఆలోచన అప్పుడు ఏంటంటే రాజధానులు కట్టడము, జనాలకు ఉద్యోగాలు కల్పించడం వాళ్ళ అజెండా కాదు సార్. ఏదో ఉచితాలు ఇస్తే మనకు ఓట్లు వేసేస్తారన్న ఒక అనాగరిక ఆలోచన అది. అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ఆలోచన ఏంటి, మనం ఉచితాలు ఇస్తే మనం ఏం చేసినా చేయకపోయినా మనకు ఓట్లు వేసేస్తారు, మళ్ళీ మన పవర్లోకి వస్తాం, మనకు ఇష్టం ఇచ్చినట్టు రాజ్యాన్ని ఏలినట్టు, ఒక రాజు రాజ్యాన్ని ఏలినట్టు ఏలుకుందాం అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం, జనాల్లో ఎంతో చైతన్యం వచ్చింది, అందరూ తెలివైన వాళ్ళు, ఎక్కడ వాళ్ళు బుద్ధి చెప్పాలి అక్కడ చెప్పినారు యాక్చువల్గా. ఇప్పుడు ఈయనకు కూడా తెలుసు, బొత్స సత్యనారాయణ గారికి కూడా తెలుసు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ కరెక్ట్ కాదని. కాకపోతే ఇప్పుడు ఆయనకు చెప్పాలంటే మనసు అడ్డుపడుతుంది. అంటే పార్టీ పాలసీ కదా, దాని పార్టీ పాలసీ అధినేత కోపం వస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ పార్టీ పాలసీ అనుకుందాం సార్, మళ్ళీ ఓపెన్గా చెప్పచ్చు కదా ఆయన, లేదు స్టిల్ మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నామని అనొచ్చు కదా. ఆయన మనసు అంగీకరించలేదు చెప్పడానికి. ప్రతి ఒక్కరికి ఇన్నర్ మనసు ఒకటి ఉంటుంది, అవుటర్ వాయిస్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ వాయిస్ ఆయన అలౌ చేయట్లేదు, అందుకని దాన్ని అంటే దాటేసినాడు.
ఆమె కూడా చాలా ఘాటుగా అడిగింది, మీరు ఏమైనా కాటి కాపరి రోల్ ప్లే చేసినారని చెప్పేసి. మళ్ళా టెంపరీ బిల్డింగ్లో అని చెప్పేసి మళ్ళా మాటలు ఎత్తుకున్నారు. జనాలు హర్షించారు సార్ యాక్చువల్గా. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పందాల ముందర పోతున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దగ్గర ఒక శంకుస్థాపన చేయడానికి పోయినారు గ్రీన్ ఎనర్జీ సంబంధించి. సో వాళ్ళు అనుకున్నట్టు అన్ని పనులు కానీ సక్రమంగా జరిగి తొందరలో కానీ పనులు అన్నీ కొంచెం ఫంక్షన్లోకి వచ్చినాయంటే మాత్రం విజిబిలిటీ వచ్చిందంటే మాత్రం రాష్ట్రానికి ఒక దిశ ఏర్పడినట్టుగా మనం చూడాలా. ఇంకా కూడా జనాలు వాళ్ళ మాటలు నమ్మతారని నేను అనుకోవట్లేదు సార్. కానీ కూటమి నాయకత్వం మాత్రం ఒక సమన్వయంతో ఈజీగా ఉంది సార్. ఇప్పుడు ఈ నడమ 2 ఇన్సిడెంట్స్లో చూడాలి. ఒకసారి ఫోన్ ఎత్తలేదు అని చెప్పి వదలగొట్టినారు. ఇంకోసారి డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఫోన్ ఎత్తలేదు అన్నప్పుడు ఆయన పొయ్యి వచ్చేసి నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ పేరులో తలసీమ కోసం చేస్తున్న దాంట్లో నేరుగా వచ్చి ఏకంగా 50 లక్షల రూపాయలు ఎంతో ఆయన అనౌన్స్ చేసినారు. తర్వాత మళ్ళీ చూస్తే డిప్యూటీ సీఎం అని చెప్పేసి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం సంయమనం పాటించినారు. జనాలు కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నప్పుడు ఆయన సైలెంట్ అయిపోయినాడు. ఆ ఇష్యూలో సైలెంట్ అయిపోయేసి చెప్పకనే సమాధానం చెప్పినారు. మళ్ళీ ఆయనే ఓవరాల్గా చెప్పినాడు ఏమని, రాబోయే 15 సంవత్సరాలు మీరేం ఆశపడద్దు, మేము ఎక్కడికి పోమని చెప్పేసి ఆయన ప్లాన్ క్లియర్గా చెప్పేసినారు. అంటే 15 సంవత్సరాలు ఎందుకనంటే సార్, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వీళ్ళిద్దరు కలిసి ఉండాలి సార్. సో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న అంటే కుటుంబంలోనే వస్తాయి సార్. ఒక భిన్న ఆలోచనలు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల మధ్య రాకుండా ఉంటుంది, ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పటికన్నా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతకు ముందర మీరు అన్నట్టు ఏంటంటే పథకాలు ఇవ్వలేదు పట్టలేదని అన్నారు. పథకాలు అన్నీ స్టార్ట్ అయినాయి, ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. తల్లికి వందనం కానీ, తర్వాత రైతు భరోసా డబ్బులు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు వీటన్నిటిని ఆపేసి ప్రజలకు మేలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు సార్. మీరు అంటున్నారు మేము పార్టీలకి భేదంగా చూసి ఇస్తున్నామని, మేము అర్హులైన వాళ్ళకి అందరికీ ఇస్తున్నాము పథకాలని చెప్పి అన్నారు. ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకి మేము పథకాలు ఇవ్వలేదంటే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి పాజిటివ్ దృక్పథంతో చెప్పినారు ఆయన. ఇలాంటి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసి గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఎక్కడన్నా ఈ అడ్మినిస్ట్రేటివ్ పొరపాట్ల వల్ల కానీ అర్హులైన వాళ్ళకి రీచ్ అవ్వలేదంటే వీళ్ళ టీంతో వీళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి అలాంటి వాళ్ళకి మేలు చేస్తే మిగతా జనాలు కూడా వాళ్ళు కొంచెం మెచ్చుకుంటారు. అలా కాకుండా మభ్య పెట్టాలా, మసిబూసి మారేడికాయ చేయాలా, జనాల్ని సోషల్ మీడియా ద్వారా మిస్లీడ్ చేయాలా, ఏదో సింపతి రాజకీయాలు చెయ్యాలా అని ఇలాంటి ఆలోచనలో నుంచి బయట రాకపోతే రాబోయే రోజుల్లో ఆ పార్టీ మనుగడే కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదు కాబట్టి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఒక సమన్వయంతో కూటమి నాయకత్వం వ్యవహరిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ 4-5 రోజులుగా జరిగినటువంటి మీటింగ్స్ చూస్తే పవన్ అన్న అంటూ లోకేష్ వ్యవహరిస్తున్నటువంటి విధానం, అలానే పవన్ కళ్యాణ్ కూటమి నాయకత్వం పట్ల ప్రకటించినటువంటి ప్రకటన, ఈ అంశాలన్నీ కూడా కూటమిలో ఒక అరమరికలు లేనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కనిపిస్తున్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అమరావతి విషయంలో పూర్తిగా డిఫెన్స్లో పడే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకత్వం దృష్టిలో ఉంది. అందుకే బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు దానికి అర్థం పడుతున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.